మార్గం కూడా తీసుకొచ్చి శాశ్వత పరిష్కారం దీన్ని కనుగొనే దిశగా కూడా ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అది 1-2 రోజుల్లో అది ఒక గాంధీ భవన్లో ఎమ్మెల్సీ శ్రీ బల్మూరి వెంకట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ముఖ్య వ్యాఖ్యలు చేశారు. యువత సమస్యలు, ఉద్యోగ నియామకాల ఆలస్యం, విద్యార్థుల ఇబ్బందుల వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనే ఆలోచన తప్ప వాస్తవాలు చెప్పే ఉద్దేశం లేదన్నట్టు చాలా స్పష్టంగా నీ ప్రెస్ మీట్ ద్వారా నేను అర్థమైంది. ఎందుకనంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ పేషీకి వెళ్ళి ఏదో తప్పు జరిగింది, శ్రీధర్ బాబు గారు లెటర్ ప్యాడ్ ఏదో ఎవరో మిస్యూజ్ చేసిరు, దానిపైన ఏదో స్కామ్ జరిగింది, దానికి సంబంధించిన ఒక విక్టిమ్ పోయి సెప్టెంబర్లో దాన్ని పోయి ఏదైతే సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 12వ తారీఖు దానిపైన కేసు పెట్టిండు. దాని తర్వాత అక్టోబర్ 8 CCSలో దానిపైన విచారణ జరిగిందని చెప్పి వాస్తవాలన్నీ సబ్జెక్ట్ మొదలైనప్పటికీ కాకుండా నీకు తెలిసిన దానిపైన బురద జల్లనీకి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినావు. ముందుగా ఆ ఇష్యూ పైన తెలంగాణ ప్రజలకి, ఎందుకంటే మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, ఇక్కడ ఉన్న యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, తెలంగాణని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు విదేశాల్లో పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే, కష్టపడుతుంటే మీ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ, కేటీఆర్ తెచ్చినాయి, బిల్డప్లు ఎక్కువ. శ్రీధర్ బాబు గారు ఈరోజు చిత్తశుద్ధితోటి విదేశాల్లో తిరుగుతూ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తుంటే కేటీఆర్ గారు ఏదో చెప్పిండని చెప్పి వాడు మాట్లాడమన్నాడని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా శ్రీధర్ బాబు గారి పైన తప్పుడు ఆరోపణలు